పాటల పుస్తకం నుంచి సాంగ్ నెంబర్ 17 పాడుకుందాం. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని, రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, గొప్ప దేవుడ
చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు జీ కీర్తన పాటల పుస్తకం నుంచి సాంగ్ నెంబర్ 281 పాడుకుందాం. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవమిచ్చే నన్ను కరుణించి
మన మధ్యలో ఉన్న బ్యూలా సిస్టర్ గారు వచ్చి ఆరాధన పాట పాడతారు. సామ్ నెంబర్ 614 పాడుకుందాం. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం, కృప చూపినావు కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం, కృప చూపినావు కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోళ్ళనా, పాడనా నీ కీర్తన, పొగడనా వేణోళ్ళనా. వందనం యేసయ్యా, కరుణవు
పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచిన సిస్టర్ గారికి వందనాలు. అలాగే నిలబడి ఉండగా మన మధ్యలో ఉన్న గిద్యోను గారు వచ్చి ఉత్తర పత్రిత్రాలుగా కీర్తనల గ్రంథము 42వ అధ్యాయం చదివి వినిపిస్తారు. కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. పేజీ నెంబర్ 473. దయచేసి ప్రతి ఒక్కరు తెరిచి కలిసి చదవాలని మనం చేస్తున్నాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను. నా ప్రాణమా నీవు ఎలా కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్తనయు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. దేవా నా ప్రాణము నాలో కృంగి ఉన్నది, కావున యోర్దాన ప్రదేశము నుండి హెర్మోను పర్వతము మీసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీ జలప్రవాహ ద్వారాల ధ్వని విని కరడు కరడును పిలుచుచున్నది. నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లిపారి ఉన్నవి. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగన ఆజ్ఞాపించును. రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. కావున నీవేళ నన్ను మరచియున్నావు. శత్రుబాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చనేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. చివరి వచ్చిన అందరూ కలిసి చదువుకుందాం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని తన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. అందరూ కూర్చున్నట్లయితే వాక్య పరిచర్యకు ముందుగా మన మధ్యలో ఉన్న సిస్టర్ రేఖా గారు వచ్చి ప్రత్యేక పాట పాడవలసిందిగా మనం చేస్తున్నాం. నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత
మంచిది. తిరిగి మరలా ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి ఆదివారం ఈ రీతిగా మనమందరం కలుసుకోవడానికి ప్రభు చూపించిన కృప కొరకై ఆయనకు మనము వందనస్తులమై ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. చాలా సంతోషం. మిమ్మల్ని నూతన సంవత్సరాలు చూడలేదు చాలామంది. మన వాళ్ళు ఇంకా ఆబ్సెంట్లో ఉన్నారు చాలామంది. రైట్, ఊర్లో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, రావాల్సిన వాళ్ళు ఉన్నారు. చాలా సంతోషం. మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభు బల కొరకై మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. పరమగీతం గ్రంథము 1వ అధ్యాయము 7, 8, 9 వచనాలు. నా ప్రాణప్రియుడు ప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున వెచ్చట నేడకు చెప్పుము. నారీమణి సుందరి తెలియకపోయినా పొమ్ము మేపము. నా ప్రియులారా, పరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. చాలు. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ మాటలు మా అందరికి దీవెనకరంగా చేయండి. మేము మీ మాటల చేత మేలు పొందినట్లు సాయం చేయండి. నేను బలహీనుడను, నా మాట ఎవరికి ఉపయోగం కలిగించదు. మీరు బలవంతులు, మీరు ప్రేమ కలిగిన వారు. మీ మాట మాకెంతో క్షేమాన్ని, దీవెనను, ఆశీర్వాదాలు తీసుకురాగలదు. ఈ మాటలు మాకు వినిపించి సహాయపడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చునండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనము ఈ భాగము పోయిన సంవత్సరంలో మనం ఇక్కడ ఆగాము. తిరిగి మరలా దీన్ని ప్రారంభిస్తూ ప్రభు సహాయం చేసే కొలది దీన్ని మనము ధ్యానం చేద్దాం. ఇక్కడ అంటున్నాడు, నా ప్రియుడా, నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తొలుదువో, నాతో చెప్పుము. ముసుగు వేసుకుని దానినై నేను వస్తాను. ప్రియులారా, ఈ భాగమును ఆమె మాట్లాడుతున్నటువంటి మాటలు ఎవరు? షులమ్మితి. నీ మందను నీవు ఎచ్చట, నీ గొర్రెల మందను మేపడానికి ఎక్కడికి వెళ్తావు? మధ్యాహ్నము మండుటెండలో వాటికి విశ్రాంతినివ్వడానికి ఎక్కడికి తోడుకొని వెళ్తావు? నాతో చెప్పు. ప్రియుడా అనేటువంటి మాట ఈ పుస్తకంలో 34 పర్యాయాలు రాసి ఉంది. 34 సార్లు ఆయన ప్రియుడని చెప్పి జ్ఞాపకం చేసేటువంటి మాట. సొలొమోను కంటే తన ప్రాణమునకు ఎక్కువైనది మరి ఏది లేదని ఈ మాటలను బట్టి అర్థమవుతాం. మనకు ఈ లోకంలో అన్నీ ప్రాముఖ్యమైనవి. కుటుంబము, ఉద్యోగము మనకున్నటువంటివి. ఈ లోకంలో మనకున్న వాటన్నిటికన్నా ప్రాముఖ్యమైనది మన రక్షకుడై ఉండాలి. మనకి ఆయనే మనకు ప్రాముఖ్యం. ఆయనే మనకు ముఖ్యమైనటువంటి విధానముగా ఉండాలి. ఆమె అంటుంది, నీవు నాకు ప్రియుడవు అని అంటే ఆయన అంటాడు, నీవు నా ప్రియురాలు అంటాడు. ఎంత మంచి మాటలు మనము ఈ భాగంలో చూడవచ్చు. అన్నిటికంటే ఎక్కువగా ఈ లోకంలో మనము ప్రభువుని ప్రేమించాలి. ప్రభు కంటే మరి దేనిని నువ్వు ప్రేమించవు. ప్రభు కంటే అధికముగా దేనికి కూడా నీ హృదయంలో చోటివ్వదు.
చాలామంది కొన్ని వారి హృదయాల్లో అలా పెట్టేసుకుంటారు, వాటికి రెస్ట్ ఇవ్వరు, వాటిని అలా ఉంచేసుకుంటారు. కొన్ని బలమైనవి ఉంటాయి, పోవు. మనిషి జీవితంలో కొన్ని బలమైనవి ఉంటాయి. ఒకటి నేను లేకపోతే ఇది చాలా బలమైనది, ఇది పోదు. ఇది నేను అనేది ఎక్కడో దగ్గర అది ప్రొజెక్ట్ చేస్తూనే ఉంటుంది. మేము లేకపోతే, నేను లేకపోతే ఏమీ లేదు. ఇది చాలా బలమైనది. దీన్ని తీయడం కొంచెం కష్టంగా ఉంటుంది. దీన్ని వేళ్ళుతో సహా పేకడం కష్టం. నేను అనేటువంటిది ఎప్పుడైతే పోతుందో మనం సరైనటువంటి ఆత్మీయతలోకి మనం వెళ్తాం. పౌలు అంటాడు, నేను కాను, క్రీస్తే. రెండవది వ్యభిచార మనస్సు. వ్యభిచారం మనస్సు అనేటువంటిది ఎటువంటిది అంటే అది పోదు. చాలా భయంకరమైంది, చాలా భయంకరమైంది. పరమగీతము మనము చదివేటప్పుడు పరమగీతములో పరిశుద్ధమైనటువంటి విధానంలో పరమగీతాన్ని మనం చదవాలి. రాత్రి నేను కొన్ని మాటలు చూశాను. పరమగీతము అతి పరిశుద్ధమైనటువంటి స్థలం అంట. బైబిలు పుస్తకములో చరిత్ర గ్రంథాలు అనేటువంటివి ఆవరణముగా పోల్చి సువార్తలు, పత్రికలు, కీర్తనలు పరిశుద్ధ స్థలముగా పోల్చి పరమగీతమును అతి పరిశుద్ధ స్థలముగా పోల్చారు భక్తులు. ఈ పరమగీతమును అతి పరిశుద్ధ స్థలం అయితే ఇక్కడ మనము అపవిత్రతను ఆలోచించడం అనేటువంటిది ఈ మనసు, నేను ఇప్పుడు చెప్పానే ఆ మనసు, ఇది అతి పరిశుద్ధమైనటువంటిది. గీతాలకు గీతం పరమగీతం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, పరమగీతము దేని కొరకు అంటే సామెతలు, ప్రసంగి, పరమగీతం 3 పుస్తకాలు సొలొమోను రాశాడు. సామెతలు విధేయులకు రాశాడంట, ప్రసంగి అన్వేషకులకు రాశాడంట, పరమగీతము హృదయాలకు రాశాడంట. హృదయానికి సంబంధించింది ఇది చాలా పరిశుద్ధమైనది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ స్థలములో, ఈ ప్రదేశములో, ఇదిగో ఈ హృదయం అనేటువంటి ఈ భాగములో యేసుక్రీస్తు ప్రభువు తప్ప, ఆయన నామము తప్ప వేరొకటి ఉండడానికి వీల్లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఎందుకు ప్రభువునంత ప్రేమించాలి అని అంటే పౌలు మహాశయుడు అంటాడు, 1వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట, ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనలను కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, అదిగో మనము పరిశుద్ధులమును, ఎలాగా, ఎక్కడ, తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములు అయి ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే. ఎందుకు నువ్వు ప్రేమించాలి యేసు ప్రభుని అంటే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో మనం అక్కడికి వెళ్ళాలి. ఆయన సన్నిధి ఎక్కడుంటే అక్కడికి మనం వెళ్ళాలి. అంటుంది, నా ప్రాణప్రియుడా, నీవు నీ మందను మేపడానికి ఎక్కడికి వెళ్తున్నావు? ఆయన ఒక కాపరిగా ఆమె మాట్లాడుతూ ఉంది. ఆయన అంటున్నాడు 8వ వచనంలో, నారీమణి సుందరి, నీకు తెలీదా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే నీకు తెలీదా?
తల్లి ఎక్కడికి వెళ్తే పిల్లకి తెలియదా? యోధ అంటాడు ఆయన పలానా దగ్గర ఉంటాడని నాకు తెలుసు అంటున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో మనకు తెలియాలి, దాన్ని గుర్తుపట్టాలి. మనకి ఇదే పని. దేవునికి పిల్లలకు ఉండవలసిన పని ఏంటంటే గుర్తుపట్టే పని. అంటాడు మీరు ఈ మార్గమున వెళ్ళినది ఇంతకు ముందు వెళ్ళలేదు, దీన్ని మీరు గుర్తుపట్టాలి. ఆ మార్గమున వెళ్తున్నప్పుడు అక్కడ మందసం వెళ్తా ఉంది, యాజకులు వెళ్తున్నారు, లేవీలు వెళ్తున్నారు, గుర్తుపడతా వెళ్ళండి. 2026 సంవత్సరంలో మన ప్రయాణము ప్రభువుని గుర్తుపడతా వెళ్ళడమే. ప్రియుడా అంటే ఈయన అంటున్నాడు, నాకు ఈ మాట చదివినప్పుడు రాత్రి మనం ఎవరమంట కాదు, 8వ వచనంలో ఉంది, నారీమణి అంటున్నాడు. ఎవరిని? మనము ఎఫెసీ పత్రిక చదువుతున్నంత కాలము రోమా పత్రికలో నా మాటను జ్ఞాపకం చేసుకుంటే మంచిది. మనము శత్రువులమై ఉండగా నారీమణి సుందరి. శత్రువుకు పెట్టే పేరు. మనం శత్రువుకి ఏం పెడతాం? దూరస్తులకు పెట్టే పేరు. యేసుక్రీస్తు నామము మనకి ఎప్పుడైతే అలా ట్యాగ్ చేయగానే మనం సుందరులం అయిపోయామా? సుందరి అనే దగ్గర నిన్ను నీవు ఇమాజిన్ చేసుకో. నేనా? ఈ మాట చాలా దగ్గరలో సొలొమోన్ అన్నాడు, లేక గీత రచయిత అన్నాడు, సుందరి అది నీకు తెలీదా? నువ్వు కళ్ళు మూసుకున్న దానివై ఉన్నావా? సుందరి నువ్వు కళ్ళు మూసుకుని ఉన్నావా? అలా కాదు. నువ్వు కళ్ళు మూసుకున్న దానివై ఉంటే కష్టం అయిపోద్ది. తాను ప్రేమించిన షూలమ్మితికి వాళ్ళందరూ నల్లని దాన అని పేరు పెడితే ఈయన నారీమణి అని పేరు పెడుతున్నాడు. నారీమణి అనే మాట మనకి ఎక్కడ కనిపిస్తుంది? బైబిల్లో ఆదికాండంలో కనిపిస్తుంది. నారీమణి. అవ్వ ఎదురుగా రాగానే ఆయన అన్నాడు నారీమణి అన్నాడు. నువ్వు నాకు చాలా ఇంపైన దానవు, నా ఎముకలో ఎముకవి, నా మాంసములో మాంసానివి నువ్వు నారీమణి. ఆయన ఎముకలలో నుండి, ఆయన మాంసములో నుండి వచ్చింది సంఘం. ఆదాముకి నారీమణి అవ్వైతే ఈ ఆదాముకి నారీమణి మనమే, నువ్వే, నేనే. మనం దూరస్తులమై, మనం శత్రువులమై మనం ఇలా ఉంటున్నప్పుడు ఆయన వచ్చి అంటాడు నారీమణి సుందరి, నీకు తెలీదా? అంటే రాంగ్ రూట్లో వెళ్ళే వాళ్ళు కూడా నారీమణి అనడం కష్టం. కళ్ళు మూసుకుని అంతా అంటున్నాడు. కళ్ళు మూసుకుని ఎరా కళ్ళు కనబడ్డాలా అంటాం మనం. మన భాష ఇది కదా, మనది చాలా డేంజర్ భాష. లేకపోతే కళ్ళు నెత్తికెక్కే, కళ్ళు కనపడడం లేదా? యేసుప్రభు వారి యొక్క భాషా శైలి ఎంత బాగుంటుంది, అద్భుతం కదా. మనం ఒక్కొక్కరితో ఒక్కొక్కలా మాట. యేసుప్రభు ఎంత మాట్లాడుతాడు, నారీమణి అది నీకు తెలియకపోయినా, తెలియట్లేదా? తెలుసుకో. 2026 వచ్చినా తెలియకపోయినా, ఇంకా అర్థం కాలేదా? అర్థం కావడం లేదా? నారీమణి అంటున్నాడు 15వ వచనంలో కూడా. నా ప్రియురాలా, నీవెవరు? నీవు సుందరివి, నీవు సుందరివి. నేను రాత్రి చదువుతున్నప్పుడు నాకు అసలు నేను అంత సుందరమైన వాడిన దేవునికి. ఎన్నిసార్లు దేవుని యొక్క మనసును గాయపరిచానే, ఎన్నిసార్లు దేవుని హృదయాన్ని దుఃఖపెట్టాను, ఎన్నిసార్లు బాధ పెట్టాను. ఎలాంటి మనసు నాది అసలు? ఇలాంటి మనసుతో అంటున్నాడు నారీమణి సుందరి, నువ్వు చాలా మనోహరమైన దానివి నాకు. ఎవరంట? సౌందర్యవతివి నువ్వు. సంఘం యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తాడు 4వ అధ్యాయంలో.
6వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో 8వ అధ్యాయంలోకి వచ్చేసరికి పెళ్లి చేసుకుంటాడు. ఆయన మనకు ఇచ్చే ఆధిక్యత, మనల్ని ఆయన ఇంత ప్రేమగా ఆయన మనతో మాట్లాడడం, నారీమణి నువ్వు చాలా సౌందర్యమైనటువంటి దానివి. ప్రభు యొక్క ప్రేమను మనం ఆలోచన చేస్తే మనం ఎలాంటి వారము, ఆయన మనకు వాడే భాష ఏంటి, మనం ఎలాంటి వారం, దేవుని దృష్టిలో మనం ఎలాంటి వారం. సహజంగా నువ్వు కానీ నేను మీకు ఎలా కనబడుతున్నా, చాలా మంచోళ్ళలాగా. మీరు నాకు ఎలా కనబడతారు? ఇలాగే. మనిషి యొక్క మంచితనం ఎప్పుడు కనపడుతుంది తెలుసా? ఒంటరితనంలో. ఒంటరిగా ఉన్నప్పుడు అసలు నువ్వు ఎలాంటి వ్యక్తితో తెలిసిపోద్ది. ఆయన అంటున్నాడు, నారీమణి సుందరి, సౌందర్యవంతురాలవు. ఇంకేమన్నాడు తెలుసా? నువ్వు నా ప్రియ సఖివి అంటున్నాడు. నేను ఇందాక చెప్పి ఆగాను కదా 3 అని. 1 నేను, 2 వ్యభిచార మనసు. ఆ మనసుని ఈ భాగంలో ఎక్కడ పెట్టద్దు, అస్సలు తీసుకురావద్దు. అసలు ఆ మనసుని, ఆలోచనని, ఆ తలంపున, ఊహను తెచ్చామంటే మనం చాలా నష్టపోతాం. ఆయన మనల్ని ప్రేమించిన విధానం, ఆయన ప్రేమ ఇందులో మనం చూస్తాం. ఆయన యొక్క మంచితనం అంతా ఇందులో మనం చూస్తాం. నువ్వు నాకు ప్రియమైన దానివి, నువ్వు నాకు ప్రాణం కంటే ఎక్కువ అంటున్నాడు ఆయన మనల్ని. ఏమంట? ఆదాము ఏమన్నాడు? నువ్వు నాలో నుండి వచ్చావు కనుక నువ్వు నారీమణివి. సొలొమోను షూలంబితిని ప్రేమించి రక్షించినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన సంఘమును ఆయన ప్రేమించి తన స్వరక్తమిచ్చి సంపాదించాడు. ఏ లోపము లేని పరిశుద్ధ నరుడైనా ఆయన రక్తములో మనం జన్మించాం. ఏ లోపము లేనివాడు ఆయన. ప్రియులరా, ఆయన సంఘమైనటువంటి మనమే ఆయనకి నారీమణి. నాకు ప్రియమైన, నాలో నుండి నువ్వు వచ్చావు. ఆదాము అవ్వను చూసి అన్నాడు, నువ్వు నాలో నుండి వచ్చావు. మంచి పాట పాడాడు కదా, చూడగానే వెంటనే ఆయనకు ఒక మంచి సాంగ్ వచ్చేసింది. ఇక్కడ కొంచెం బయటకు వచ్చి మాట్లాడితేనే పురుషులకి భార్యను చూడగానే పాట వస్తుంది. నా నారీమణి. ప్రియులరా, రక్షకుడికి మనము సౌందర్యమైనటువంటి నారీమణులు. చాలా మంచిదాని అంటున్నాడు ఆయన. నన్నేనా? ఎవరన్నారా? నువ్వే అంటున్నాడు. 2వ అధ్యాయంలో ఒకసారి 11వ వచనం, సుందరివతి నా ప్రియురాలా, నీ అంత నా ప్రియుడు అంటున్నాడు. ఏమంట? నా ప్రాణసఖి, ఇంకా సౌందర్య రాశి. మన ఆలోచనలు మన సౌందర్యాలను పాడు చేస్తున్నాయేమో. ఒకవేళ సౌందర్యం అంటే చాలామందికి పైన కనపడే సౌందర్యాలు ఈ కాదురా నాయన, ఈ కాదు అసలు. ఏమంటే సుబుద్ధి సౌందర్యం, సుబుద్ధి, మంచి బుద్ధి, మంచి హృదయం, మంచి మనసు, ప్రేమించే మనసు, ఇతరుల పట్ల ప్రేమ చూపించే మనసు, మంచి హృదయం అన్నాడు. నీవు ఆయన దృష్టికి సౌందర్యవంతురాలవు అంటున్నాడు. తిరిగి 13వ వచనము ఒకసారి మనం చూద్దాం. సుందరివతి మళ్ళీ అంటున్నాడు. నీవెవరు అంటే నీవు సుందరివతివి,
నువ్వు చాలా సుందరమైనటువంటి దానివి. 4వ అధ్యాయం 1వ వచనంలో కూడా అంటున్నాడు, నా ప్రియురాల నీవు సుందరివి, నీవు సుందరివి, నీ కనులు. అసలు మన కళ్ళు ఎలా ఉంటాయండి? దొంగ కళ్ళు, దొంగ చూపులు చూస్తావు. దొంగ చూపులు ఎలా చూస్తారు తెలుసా? ముసుగేసేసుకొని ప్రార్థన చేస్తారు, ముసుగులో చూస్తుంటారు. దొంగ చూపులు. ఈ దొంగ చూపులు చూసేవాళ్ళు అంటున్నాడు ఏనా, ఎక్కడంట చదవండి ఆ మాట. ముసుగుకుండా, అదిగో ముసుగేసుకొని ఎలా చూస్తారు? ప్రార్థన చేస్తుంటే ముసుగేసుకుంటారు, కనపడదు, చూస్తూ ఉంటారు ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఏం జరుగుతుంది ఏంటి. ముసుగుకుండా నీ కనులు గోవ కనుల. ఇది నా కనులా? ఈ దొంగ కళ్ళు కదా. చెడ్డ కళ్ళు అని ఉంది బైబిల్లో ఒక మాట. చెడ్డ కళ్ళు, మత్సరం అంటే చెడ్డ కళ్ళు అంట. కొంతమంది అలా చూస్తూ ఉంటారు, అలాగే చూస్తుంటారు, కళ్ళు ఇలా పెట్టి ఇలా చూస్తుంటారు. ప్రభు బలం తీసుకొచ్చిన వాళ్ళు కూడా, ప్రభు బలం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా అలాగే చూస్తుంటారు. ఈరోజు ఏం ప్రభు బలం తీసుకోవాలి ప్రభు. ఇలాంటి వాళ్ళతో ప్రభు అంటాడు, ముసుగుకుండా నీ కనులు. నన్నేనా ప్రభు? నన్నా? నిన్నే. నువ్వు నాకు చాలా ప్రియమైన వ్యక్తివి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. అందుకే నేను నా ప్రాణాన్ని పెట్టేశాను. అందుకే నేను ప్రాణం ఎందుకు పెట్టాను తెలుసా? నువ్వంటే నాకు ఇష్టం. నేను నిన్ను చేసుకున్నాను, నేను నిన్ను తయారు చేసుకున్నాను, నేను నిన్ను నిర్మించాను. ప్రియులరా, నేను రాత్రి దీని గురించి ఆలోచన చేస్తా అలా కూర్చుండిపోయాను. ఆయన ప్రేమ ఎంత గొప్పది అసలు. మన కన్నుల గురించేనా? మన కన్నులు ఎలా చూస్తాయి? ఇటు వస్తుంటే ఇటు చూస్తే అందరూ డౌట్ వస్తుందని చెప్పి ఇటు చూస్తారు, ఎట్టా ఇటు వస్తారు కదా మనిషి. మన కన్నులేనా గో కన్నులు? నారిమణి సుందరి నన్న, నా కన్నులు మంచివి కాదయ్యా, నా కన్నులు మంచివి కావు. పేతురు సీను మనం గుర్తుపెట్టుకోవాలి. పేతురు అంటాడు, నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడిని. సముద్రంలో దూకేశాడంట పేతురు. నాకేనా ఈ పేరు పెట్టింది ప్రభువా? ప్రభువా, నేను పాపాత్ముడిని. ప్రభునందు ప్రియమైన వాళ్ళని ఇక్కడ అంటున్నాడు. తర్వాత మాట, షోలంబెతి మంద అడుగు జాడలను బట్టి పొమ్ము. మంద యొక్క అడుగు జాడలను బట్టి, మంద యొక్క అడుగు జాడలు నీ ముందు నడిచినటువంటి ఆ మంద ఉందే, నీ ముందు నడిచిన దైవజనులు ఉన్నారే, నీ ముందు నడిచిన పరిశుద్ధులు ఉన్నారే, నీ ముందు నడిచిన భక్తి కలిగిన తల్లిదండ్రులు ఉన్నారే, ఆ మంద యొక్క అడుగు జాడలను బట్టి నడు. మంద యొక్క అడుగు జాడలను బట్టి నడవడం అంటే, నీకు శారీరకంగా భక్తి కలిగిన తల్లిదండ్రులు లేకపోతే, ఆత్మ సంబంధంగా నడిచినటువంటి భక్తి కలిగినటువంటి తల్లిదండ్రులను లేక వ్యక్తులను చూసి నడువు. ఆ అడుగు జాడలను బట్టి వెళ్ళిపో. అదే అంటున్నాడు, మందల యొక్క అడుగు జాడలను బట్టి పొమ్ము, వారి మాదిరికరమైన జీవితాన్ని అనుసరించు. కొంతమందికి భక్తి కలిగిన తల్లి కానీ తండ్రి కానీ ఉంటాడు. కొంతమంది అది దేవుని కృప. కొంతమందికి భక్తి కలిగిన తల్లిదండ్రులు ఉండరు. వారిని నడిపించేటువంటి ఒక భక్తి కలిగినటువంటి దైవజనుడు ఉంటాడు. మందల యొక్క అడుగు జాడలు, అదే మంద. మీ ముందు ఒక మంద వెళ్ళింది, మంద ముందు కాపరి వెళ్తున్నాడు. ఆ మంద అడుగు జాడలను నువ్వు చూడు. వాళ్ళు ఎలా నడిచారో, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఎలాగ వారి యొక్క భక్తి జీవన విధానం ఉంది చూడు. కొన్ని
ఎక్కడ నేర్చుకుంటారంటే సినిమాల్లో నేర్చుకుంటారు. సినిమాల్లో మంచిదేనండి, మంచి వరకు తీసుకొని ఏం చేద్దాం, బురదలో మంచిగా ఉంటుంది, బురదలో తామరాకని ఉంటుంది, కానీ దాంట్లో అక్కడ ఏముండదు. వచ్చాడు కొంతమంది అదేంటో సినిమా చూస్తే ఏడిచేస్తారు. ఇద్దరిద్దుడు సినిమా చూస్తే ఏడిచేస్తారు. అయ్యో అసలు ఆ సినిమా చూసి ఎంత ఏడుపు వచ్చేసింది వదిన. సినిమా చూసి ఏమి నేర్చుకుంటావు నువ్వు? అసలు సినిమాలు చూసి ఏడిసావంటే నీకు బైబిల్ చదివితే ఏడిపే రాదు. మన ముందు నడిచిన భక్తులు ఉన్నారు కదా, మన ముందు నడిచిన దైవజనులు ఉన్నారు కదా, చాలా మంచి దైవజనులు ఉన్నారు, భారతదేశంలో ఉన్నారు, మిషనరీలు ఉన్నారు. మన సహవాసంలో యేసురత్నమయ్య గారు మంచి దైవజనులు, ఆయన యేసురత్నమయ్య గారు ఒక సేవ శాఖోపశాఖలైందంటే దాని యొక్క ప్రారంభకులు చాలా నీతి గలవారు. గుర్తుపెట్టుకోండి, శాఖోపశాఖలు. 82 సంవత్సరాల సేవ ఇది. మన సావాసం 82 సంవత్సరాలు. మనం బుట్ల మన తాతలు ఉన్న టైంలో ఇది. ప్రియులారా, భక్త సింగ్ గారు గమనించండి, ఎలిఎఫ్ డానియల్ గారు, నాకు కొంతమంది నమ్మకమైన దైవజనులు మనకు తెలియకుండా చాలామంది యథార్థంగా వారు వేసిన పునాదులు. అటువంటి వాళ్ళని చూడండి, క్రమమైనటువంటి వారు, ప్రతి విషయంలో కూడా వారు క్రమాన్ని తప్పిన వారు కాదు. అంటున్నాడు, మందల యొక్క అడుగు జాడలు చూడాలి. దేవుని పిల్లలు ఎలా నడవాలి? ఎలా పడితే అలా నడవడానికి వీల్లేదు. బైబిల్లో మందలు ఉన్నాయి. ఎవరు? మోషే ఉన్నాడు, అబ్రహాం ఉన్నాడు కదా, దానియేలు ఉన్నాడు, దావీదు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, యోసేపు ఉన్నాడు, మన ప్రియ రక్షకుడు, విమోచకుడు, ప్రాణనాథుడు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఆయనకి మించిన నడక నేర్పేవాళ్ళు లేరు. మన ముందు భక్తులు ఉన్నారు. హడ్సన్ టైలర్, జాన్ బన్యన్, అదోనీరామ్ జడ్సన్, ఇలా ఎందరో దైవజనులు ఉన్నారు. 2026లో ఒక పుస్తకం అలాంటిది తీసి చదవండి. క్రీస్తు అనుకరణము అనే పుస్తకము నేను చదివి ఆ పుస్తకం నన్ను సేవకు ప్రేరేపించింది. క్రీస్తు అనుకరణము చాలా మంచి పుస్తకం. అది మీరు స్టార్ట్ చేయండి, ఆపలేరు ఆ పుస్తకాన్ని, అది ఆపలేరు. పరిశుద్ధ పోరాటము అనేటువంటి పుస్తకాన్ని చదవండి, దాన్ని మీరు ప్రారంభించండి, ఆపడం మీ వల్ల కాదు. మందల యొక్క అడుగుజాడలు. ఎంతసేపు మనం రీల్స్ చూడటమే. ఎవడు అన్నాడు, ఈ రీల్స్ అన్ని చూడడానికి 250 సంవత్సరాలు అవుతాయంట. అన్ని తయారు చేశారంట. అన్ని చూడడానికి 250 సంవత్సరాలు పడుతుందంట. ఏం చేయాలి ఇప్పుడు మనం? ఒరే బాబు, ఇక్కడికి ఆపానరా నానా, జాగ్రత్త, దీన్ని కొనసాగించని చెప్పాలి నెక్స్ట్ వచ్చేవాడికి. ఒక 7-8 జనరేషన్స్ వెళ్ళిపోతాయి. కొంతమంది అదే పనిగా ఎవరు అంటున్నారు, ఆ ఫింగర్ ప్రింట్స్ పోయినాయి అంట. నిజం, కొంతమంది అలాగే ఉన్నారు కదా. నేను కూడా అమ్మో పాస్టర్ గారే వాడు కూడా పిల్లోడు అలా చూస్తా ఉన్నాడంట. ఇక్కడే కూకటిపల్లిలో. రేయ్ తర్వాత చూసి తాడు పెట్టి మామూలుకు రాయిరానింది అంట వాళ్ళ అమ్మ. వాడు రాసుకుంటా ఉన్నాడు, ఆ ఫోన్ ఇలా చూస్తూనే ఉన్నాడు. చూసి ఫోన్ లాగాడు పెట్టి బీమే చేరుకుంటా ఉంది వాళ్ళ అమ్మ. 8 సంవత్సరాల పిల్లోడు వెళ్ళిపోయి బ్యాట్ తీసుకొచ్చి కోటాడు తలకాయ మీద, ఒకటే దెబ్బ. చచ్చిపోయింది అమ్మ. ఇది స్టోరీ, కథ కాదు, కథగా చెప్పింది. 7-8 సంవత్సరాలు అంతే. కొంతమంది పిల్లలు చూస్తుంటే వీళ్ళు మురిసిపోతుంటారు. అయితే మా పిల్లోడు అండి పాస్టర్ గారు. ఏం చెప్పాలి? అన్నం తింటలేదు పాస్టర్.
వీళ్ళ అబ్బాయి బర్త్డేకి వెళ్ళాను నేను. వెళ్తే ఆడ పిల్లలందరూ కూర్చున్నారు. రే నాకు కనపడి ఫోన్ పట్టుకున్నట్టు నాకు కనపడితే ఏళ్ళేళ్ళకి నరికేస్తా అన్నాడు. అంటే అయిపోయాక అంటున్నాడు, పాస్టర్ నిజంగా నరికేస్తారా అంటున్నాడు. ఒకడు వచ్చి అంటున్నాడు, అని పేరేం పేరు, అమితయ్య కొడుకు, నరికేస్తారండి నిజంగా. రే బ్యాగులో కత్తుందిరా, ఏళ్ళు నరికేస్తా అనుకోండి. కొంతమంది ఫోన్ ఇచ్చేస్తారు. తినడం లేదు పాస్టర్ గారు, ఏం చేయట్లేదు, తినడం లేదు పాస్టర్. వాడు ఖచ్చితంగా 500 కోట్లు ఫినిష్ చేస్తాడు. మనకి అన్ని చూస్తున్నా కూడా ఇయే మందలు మనకి. ప్రాణేశ్వరి చూడు, ఇవి కాదు, ఇవి క్షేమాన్ని తీసుకురా. మనకు తెలుసు చాలామంది చాలా రకాలైన బలహీనతలకు వెళ్ళిపోతున్నారు ఆ 5లోకి పిల్లలు వెళ్ళిపోయి. నిజం, అన్నం తినకపోతే చిన్నప్పుడు ఏంటి, కరెంట్ లేవుగా ఇసున కర్ర ఉండేది, అలా కర్రతో అల్లింది, ఈ పక్క తిప్పితే కర్ర ఉంటుంది ఎంత పొడుగు, దాంతో పటా పటా కొట్టేవాడు. నన్నైతే వెరైటీ కొట్టేవాడు. నేను చెయ్యి ఇలా పెట్టమని, ఇలా కొడితే పర్లే, అదొక ధర్మం, ఇది అధర్మం. ఇట్ట పెట్టి ఇలా కొట్టరు, ఇలా కొడతారు. మరి ఇంత అన్యాయమా, ఎందుకు వచ్చింది గొడవ, తినేద్దాం. ఈ దెబ్బలు తినడం ఒకటి, ఇది తినడం బెటర్గా. ఇప్పుడు అలా కాదు. ఇది మనవాళ్ళు వెళ్ళకపోతే అదే చెప్తాను నేను. వాళ్ళ ఇంటికి వెళ్ళినా, ఫోన్ పట్టుకుని, నేను కొబ్బరి పనికి వెళ్తే ఒకసారి 3 వచ్చారు. పాస్టర్ గారు నేను వెళ్ళాను. 3 వస్తే ఫోన్ కొనడానికి వచ్చారు. ఎవరికంటే పిల్లోడికి 45,000 వేలు ఫోను. అరే నేనే 30,000 ఫోన్ వాడుతున్నాను. 50,000 ఫోన్ ఎందుకు వాడికంటే గేమ్స్. ఆ అడుగు జాడలకు వెళ్తే ఎక్కడికి చేరుకుంటావు, గమ్యం ఏంటి, గమ్యం నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది, ఆ అడుగు జాడలు. అలా నడిపించే తల్లిదండ్రుల్ని నారీమణి సుందరి అనాలా? నిజంగా మనము ఎటువంటి మందగా వెనకాల వచ్చే వాళ్ళకి దారి ఇవ్వగలం, దారి చూపించగలం. మనల్ని మన పిల్లలు గమనిస్తూ ఉంటారు. వాళ్ళు పాడైపోవాలన్నా, వాళ్ళు బాగవ్వాలన్నా, కొంతమంది వాళ్ళ పిల్లలంటే వాళ్ళకి గారం, ముదిగారం, మామూలు గారం కాదు. తర్వాత వాడు ఎర్రకారం పెడతాడు. ముదిగారం పోయి ఎర్రకారం అయిపోద్ది. ఎర్రకారం తెలుసా, చాలా మంట. అయ్యో బాబోయ్, చాలా మంట. ముదిగారం చేయొద్దు. దేవుని భయంలో మంద యొక్క అడుగుజాడలు చూపించండి. మీ పిల్లల్ని మీ పక్కన పడుకోబెట్టి బైబిల్లోని కథలు చెప్పండి. అవి చెప్పరు, దేవుని వాక్యాలు చెప్పండి. అయినా పాస్టర్ గారు మీరు చెప్పడం సరే, మేము వినడం సరే, పిల్లలకి ఇప్పుడు అర్థం అవుద్దండి. అసలు అవద్దంటారా? అవద్దా? చిన్నపిల్లలు నాకు అర్థం అవుద్దా? కింద సండే స్కూల్ జరుగుతుందా, కింద ఒకడు ఉన్నాడు, అది మా మేధావాడు, అది పేరు చెప్పలేదు. అది అంటాడు కింద, నువ్వు ఇదే చెప్తున్నావు, పైన పాస్టర్ గారు అదే చెప్తున్నాడు అంటాడు. అంటే వాడు ఒక చెవు పైన వేసాడు, ఒక చెవు కింద వేసాడు. అది అంటున్నాడు, నువ్వు ఇదే చెప్తున్నావు, పాస్టర్ గారు కూడా చెప్తున్నాడు అంటాడు. కింద తిరిగి సాగటది. ఏం చేస్తున్నాడు అంటే మొత్తం వాడు అనుకుంటాం, పిల్లలకి ఏం అర్థం కాదు. అబ్బాయిడు అసలు ఏమేండి అసలు వాళ్ళు మహా జాగ్రత్తగా అంటారు అన్నీ. వాడు ఎగురుతూనే ఉంటాడు, వాడు తిరుగుతూనే ఉంటాడు, వాడు అటు పరిగెత్తాడు, ఇటు పెడతాడు, మొత్తం స్టోరీ వాడి దగ్గర ఉంటుంది. వాడిని అడుగు టకటకటకనే చెప్తాడు. బాగా ఆలకించేవాడల్లా ఏరా అంటే అసలు ఖాళీ. అటు పరిగెత్తేవాడు, ఇటు పరిగెత్తేవాడు, ఇటుకెంతేవాడు, అతికెంతేవాడు మాత్రం చక్కగా కొడతారు. మొత్తం పిక్చర్ ఉంటుంది. అని అడిగితే టకటకటక చెప్పేస్తాడు. ఇలా చూసి ఏదో రాసినట్టుగా ఉండేవాడు మాత్రం ఏమన్నారు.
వాళ్ళకి ఏమైనా అర్థం అవుద్దా? అర్థం కాదా అంటే నెంబర్ 1గా నీకంటే 1000 రెట్లు వాళ్ళకి ఎక్కువ చక్కగా అర్థం. అందుకని ఏం చేయాలి? చక్కగా దేవుని మాటలు 4 చెప్పండి, దేవుని భయంతో కూడిన మాటలు 4 చెప్పండి, మంద అడుగు జాడలు ఈనానా అని చెప్పండి, ఓ మంచి దైవజనుడి గురించి చెప్పండి, ప్రార్థనా పరుడైన హైడ్ గురించి చెప్పండి, సెంట్ ఫ్రాన్సిస్ గురించి చెప్పండి, మార్టిన్ లూథర్ గురించి చెప్పండి, విలియం కేరీ అనేటువంటి గొప్ప దైవజనుడి గురించి చెప్పండి, ప్రభువుని గురించి చెప్పండి. మంద అడుగు జాడలు ఇవి. ఇంకా అన్నాడు తర్వాత 7వ వచనం దగ్గరకు వద్దాం. 4:7 నా ప్రియురాలా, బా నువ్వెవరు? అధిక సుందరివి. నువ్వు ఎలా కనపడుతున్నావు దేవునికి? మనం ఎలా కనపడుతున్నాం దేవునికి అంటే నీ యందు కళంకము ఏమీ లేదు. ప్రభుకి మనం ఎలా కనపడతామంట అమ్మా? ప్రభుకి మనం ఎలా కనపడతామంట? కళంకం లేని వాళ్ళ కనపడతామంట. నీ యందు నాకు కళంకం ఏమీ లేదు అంటున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, నాకు నీలో ఏ కళంకం కనిపించడం లేదు. ఉన్నదన్నట్టుగా చూస్తే మనలో లోపాలే. ఉన్నదన్నట్టుగా నిన్ను నన్ను చూస్తే అన్ని లోపాలే. మనలో ఎన్ని లోపాలు. ఓ రోజు ప్రార్థన చేసుకుంటా ఉంటా, ఎప్పుడో చెప్పాను, మళ్ళీ చెప్తాను. ప్రార్థన చేసుకుంటా ఉన్నాను కూర్చొని, అలా ప్రార్థనలో ఉండగా ఒక దర్శనం వస్తూ ఉంది. ఒక దేదీప్యమానమైనటువంటి ఒక తెల్లని బస్సు సుభాష్ చంద్రబోస్ నగర్లో చర్చి ముందు వచ్చి ఆగింది. ఎవరవా చర్చిలోంచి బయటకు వచ్చి ఎక్కబోతున్నాను నేను. ఎక్కబోతుంటే మట్టి కనిపిస్తుంది నాకు. మట్టి ఉన్నదన్నట్టుగా చూస్తే మనము ఎక్కడానికి అర్హులం కాము. లోపల నుంచి ఒక స్వరం వినపడుతుంది నాకు, ఎక్కు రా అంటున్నాడు. ఎవరో రా ఎక్కు అంటుంటే నేను ఎక్కితే ఇది మురికైపోద్దే అంటున్నాను నేను. ఉన్నదన్నట్టుగా నిన్ను చూస్తే మన జీవితాలు మురికే. ఆయన అంటున్నాడు, నారిమణి 7వ వచనం, నా ప్రియురాలా నీవు అధిక సుందరివి, నీ యందు కళంకం ఏమీ లేదు. మన యందు ప్రభువుకి ఏం కనిపించట్లేదని, మనకైతే ఇతరుల పట్ల కళంకాలే కనిపిస్తాయి. ప్రభు ఏమో మనల్ని కళంకం లేని వారుగా చూస్తున్నారు. మనం ఈ ప్రార్థన చేస్తాం. ఏ ప్రార్థన? అయిపోగానే అందరూ చేసే ప్రార్థన చెప్పండి. రాజ్యం వచ్చిన నీ చిత్తం పరలోకమందు భూమి అందాలని దయచేయి. మా ఎడల అపరాధములు చేసిన వారిని అక్కడ ఆగాల, అక్కడి నుంచి అసలు వెళ్ళొద్దు. మేము క్షమించిన ప్రకారము. అవునా? అగ్రిమెంట్ చించేశావా? క్షమించిన పేపర్ చించావా లేదా? అది ఆ పేపర్ చించమండి, సమస్య లేదు. మేము క్షమించి ఉన్న ప్రకారము ఇప్పుడు నువ్వేం చేయాలా? నువ్వు క్షమించలేదురా బాయ్, నేను క్షమించడం కూడా. మనమే ప్రార్థన చేస్తాం. ఎవరి? పరలోకమందున్న మా తండ్రి అని. ఎవడరా నువ్వా? నువ్వెవడు? నువ్వేనా? మా ఎడల అపరాధములు చేసిన వారిని మేమేం చేస్తున్నాం? క్షమించేస్తున్నాం. మేము ఎలా క్షమించామో నువ్వు కూడా అలాగే క్షమించు. నువ్వు అన్నావుగా అంటాడు ప్రభు. ఏమని? మేము ఎలా క్షమించామో, మేము ఎలా క్షమిస్తున్నామో గుర్తుపెట్టుకో. మీకు విషయం చెప్పనా? 2026లో నీకు అసలు శత్రువు ఉండడానికే వీల్లేదు. గుర్తుపెట్టుకో, ఒక సైతాన్ తప్ప.
ఎవరో పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభు ఈ గొడవ అంతా ఎందుకు, సైతాన్ని మార్చేయి అంటున్నాడు. సైతాన్ని మారడు, మారితే అక్కడే ఉంచుకుంటే అక్కడికి ఎరెత్తో చేస్తాడు. ఐసే గెట్ అవుట్ అని ఎందుకు అంటాడు? సైతానికి మారమని దయచేయి, సైతానికి బాప్తీసి అనబాకండి. కొంతమందికి ఏం అర్థం కాదు అసలు. ఆయన ఎవరో ప్రార్థన చేస్తున్నాడంట సైతాన్ కోసం. అలా మోసం చేస్తాడు, మీకు తెలుసా? అలా మోసం చేస్తాడు నేను, జాగ్రత్త. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించినట్లుగా నువ్వు ఎలా క్షమించావో దాన్ని ఇప్పుడు లెక్క పెట్టాలి. క్షమించాను కానీ అంటారు, క్షమించాను కానీ అన్న దగ్గరే హాని. క్షమించేశానండి కానీ వాళ్ళు చూడగానే అండి, అప్పుడు నిన్ను చూడగానే ప్రభువుకి క్షమించేశాను కానీ అంటాడు ఆయన కూడా. కానీ అంటావండి ప్రభువా, నీకు నాకు తేడా లేదా, నువ్వు దేవుడివి. అవన్నీ లేవురా భయ్, లెక్కే నీ నోటి ప్రకారం, నీ నోటి మాట ప్రకారం జరుగుతుంది. అందుకని ఏం చేయాలా? పూర్తిగా ఆ పేపర్ని పరా చించేసేసి అగ్గిలో పడేసేయండి అంతే. బైబిల్ ఏమని చెప్తుంది తెలుసా? సాధ్యమైనంత వరకు క్షమించు. సాధ్యం కాకపోతుంది లేండి. సాధ్యం కాకపోతే అంటే చచ్చిపోయాడు ఏం చేస్తావు? ఎక్కడికో అమెరికా వెళ్ళిపోయాడు ఏం చేస్తావు? నీకు సాధ్యమైందా? నీకు కుదిరిందా? ఏం చేయాలా? కొన్ని వెనక్కి తీసుకోవడానికి కుదరదు, అది అయిపోయిందే కదా. దేవుని సందులో వెళ్ళి కడుక్కోవడం, ప్రభువా నేను ఎలాంటి వ్యక్తి అన్నాడు, నీ యందు నాకు కళంకం కనిపించట్లేదు. ప్రభువుకి మనము కళంకం లేని వారుగా కనిపిస్తాం. ఆయన దానికోసం అంట వాక్యము చేత ఉదక స్నానం చేయించి పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను. ఎక్కడుందన్నమాట? ఎక్కడుంది? ఎస్, ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయమా? అదిగో, కళంకమైన, ముడతైన, లోపమైన ఏది లేకుండా యాకోబులాగా, యోహాన్లాగా, యేసుప్రభులాగా, దానియేలులాగా, దావీదులాగా, పరిశుద్ధుల్లాగా, నీతిమంతుల్లాగా. ఇప్పుడు చదువు. ప్రేమించి కళంకమైన, ముడతైన. హలో ముడత కూడా ఉండకూడదంట. కళంకమైన, ముడతైన, మత్సైన, అట్టిది మరేదైనా లేకుండా. ఎలాగా? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే ఇన్ని ఉండాలమ్మా. ఏ పేపర్ మిస్ అయినా కుదరదు. ప్రతి పేపర్ కూడా అక్కడ సబ్మిట్ చేయాలి. కళంకము, ముడత, మచ్చ, డాగు ఏమి ఒక్క ముడత కూడా ఉండకూడదు. అన్ని ముడతల షేట్లే, బతుకంతా ముడతలే, జీవితం అంతా ముడతలే. ఒక్క ముడత కూడా ఉండకూడదు, ఒక్క మచ్చ కూడా ఉండకూడదు. ఇప్పుడు చదవండి కింద. పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘముగా. అదిగో, ఇది ఎవరు చేస్తున్నారు తెలుసా? ఇది ఎవరు చేస్తున్నారు? ప్రభు. నిన్ను పరిశుద్ధపరిచి, నీలో ఉన్న ఆలోచనలు బయటికి పంపించేసి, నీలో ఉన్న మలినము, అపవిత్రత, అసహ్యత అంతా బయటికి పంపించి ఆయన తయారు చేసుకుంటున్నాడు. నిన్ను పరిశుద్ధపరుస్తున్నాడు. ఆయనే నేను తయారు చేస్తున్నాడు. మనం చేసుకున్నాం అనుకో, ఆ కెమెరా ముందు రాగానే ఎలా ఉంటాం? అసలు చక్కగా ఉన్న ముఖం ఒకలాగా కనిపిస్తుంది, ప్లాస్టిక్ ముఖం లాగా. కొంతమంది ఎక్కడికి వెళ్తారు కదా, దాన్ని ఏమంటారు? ఆడికి వెళ్ళి వేసేసుకుని వచ్చి నిలబడతారు.
అంటారు. ఎలా ఉంటుంది తెలుసా? అసలు అది లేనప్పుడు వెళ్ళి బాగున్నారా నాయన, అది వేసుకున్నాక భయంకరంగా ఉంటారు. అసలు ప్లాస్టిక్ పువ్వు ఉన్నట్టు ఉంటారు. నేను తీసేసుకొని అది పూసుకొని మొన్న ఎవరు వచ్చారు, ఎర్రగా అసలు మామూలుగా లేదు. ఇందిరా తోలు ఏమైనా తీసేసారా అన్నట్టు ఉంది. మనల్ని మనం అలంకరించుకుంటే అసహ్యంగా ఉంటుంది. ఆయన అలంకరిస్తే ఎలా ఉంటుంది తెలుసా? అది పరిశుద్ధమైపోద్ది అంతే. నిన్ను నీవు అలంకరించుకుంటే అంత అందగించు. మనల్ని అలంకరించింది ఆయన పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘముగా. ఆయన అనగా యేసు ప్రభు వారు ఆయనే తన ఎదుట నిలబెట్టుకొనవలెనని వాక్యము తీసుకొని దేంతో స్నానం? వాక్య స్నానం, ఉదక స్నానం. ఏ స్నానం? ఉతుకుడు స్నానం ఎప్పుడైనా ఉంటుంది వెరైటీ వల్ల. ఉంటే స్నానం ఉంటుంది, లేదా ఉతుకుడు ఉంటుంది. ఉతకడం అనేది బట్టలు ఉతికేది. ఉతుకుతూ స్నానం ఎవరు చేపిస్తారు? అమ్మ చేపిస్తారు. ఈ చెయ్యి బట్టి సబ్బేసి ఇలా రుద్దుతూ ఉంటే చుట్టు పట్టుకుని పాటని బట్టి కాళ్ళు టాటాడు కింద కూర్చుంటుంది అమ్మ. చూసారా? మీరు చేయించట్లా అలాగా వదిలేస్తారు. పోసుకోమరా పోసుకోమా. వాడికి ఏం తెలుసు? ఎల్లోడికి ఏం తెలుసు? ఆడ 2 పెట్టుకుంటాడు, 2 జబ్బులు వేసేసుకుని జగ్గులు అంటాడు. పాపం వాడికి తెలియదు. ఇప్పుడు అమ్మలు చేయించట్లా, బిజీ అయిపోయారు. ఈ 500 కోట్లు ఫినిష్ చేయాలి. సబ్బు పెట్టుకోరా, ముఖం ఏంటో సబ్బు, చెవు కూడా సబ్బు అవ్వలేదు. పో పో మళ్ళీ 2 జగ్గులు పోసుకోపో. పోవట్లేదు మమ్మీ, పో. స్నానం చేయించా, మొదక స్నానం. ఆ జుట్టులా పట్టుకొని ఇక్కడ ఉంచి ఈ పంత రుద్ది, కాళ్ళు రుద్ది, నడుముది, ముఖం, కళ్ళల్లో సబ్బు వెళ్ళిపోతుంది, మంటలు. బాబోయ్ నీళ్ళు పోయే అంటుంటాడు. ఉదక స్నానం అది. చర్చిలో కూడా ఉదక స్నానం అవుద్ది. కొన్నిసార్లు ఉదక స్నానం అయిన తర్వాత చర్చిలో ఎలా ఉంటుంది తెలుసా? 2 జరుగుతాయి. వాక్యం అన్నప్పుడు కఠినపరుచుకోవడం ఒకటి, మెత్తని చేయబడం ఒకటి కఠినం అయిపోద్ది. వాళ్ళు ఎలాగ వెళ్ళిపోతారు తెలుసా? ఏమ్మా రైజులు పద వెళ్ళిపోతారు. అనమాట ఈ ఉదక స్నానం తేడా అయింది. మరి అలా రుద్దుతారు సబ్బా. షూ పట్టుకుని నలిపేశారు, కాలు పట్టుకుని చేశారు, చెయ్యి పట్టి పీకేశారు అన్నట్టు ఉదక స్నానం ఆయన. అది చిన్నపిల్లల్ని చూడండి, వేడి నీళ్ళు పోసేసి ఇది ఏం పెడతారు, నలుగు పెట్టి వాడిని మొత్తం మైదా విసికేసేసి నీళ్ళు పోసేస్తే సూపర్ మీద 3-4 గంటల లేడిగా విశ్రాంతి. ఉదక స్నానం ఏమవుద్ది? ఉదక స్నానం విశ్రాంతి అవుతుంది. మంచి విశ్రాంతి, హ్యాపీగా మంచి గురు పెట్టే తర్వాత. చిన్నప్పుడు వీళ్ళకి వేడి నీళ్ళు పోస్తుంటే నాకు భయం, ఇది కాలిపోద్దేమోనని ఆమె తెలగని చల్లనీళ్ళు పోసేసేవాడిని. మా అత్త వచ్చేదిగో పోసేసాడా నీళ్ళు, నేను అరిసేవాడిని. అంత వేడి నీళ్ళు పోస్తారేంటి మీరు? నీకు తెలియదు ఉదక స్నానం. ఆమె మా అత్త అనేది నీకు తెలియదు ఉదక స్నానం. ప్రభు మనకు ఉదక స్నానం చేస్తాడు. ఎలాగా? ఉతుకుడు స్నానం. ఇది మామూలు స్నానం కాదు నాయన. కొన్నిసార్లు మన దగ్గరికి వచ్చే ఆ మాటలు మనల్ని శుభ్రం చేసేస్తాయి. చదవండి తర్వాత. అదిగో ఉదక స్నానం అయిన తర్వాత ఏమైంది? పవిత్రమైపోయింది, పరిశుద్ధమైపోయింది. దాని కొరకు తనను తాను అప్పగించుకున్నాడు రక్షకుడు. ఇది అసలు సంగతి. ఉదక స్నానం చేత మనల్ని
పరిశుద్ధపరచడానికి ఉతక స్నానం చేయడం వల్ల మనం పరిశుద్ధం అవుతాం. ఇప్పుడు నా చిన్నప్పుడు చూశాను, అదేదే పడితే నాలుగు మీద నాలుగు కూడా వచ్చేద్దామో అన్నట్టుగా చెవుల్లో వేసి తిప్పుతారు, నూనె వేస్తారు, శనగ పిండి వేసి అట్టుద్ది ఇట్టుద్ది, బోళ్ళ వేసి మళ్ళీ ఈ వృద్ధి, కాళ్ళు ఇట్టని అట్టని, ఎంత గద్దరగోళం చేస్తారు కదా. మీకు తెలుసా అమ్మాయి? ఏంటండి పాస్టర్ గారు, ఇక ఏం చేయాలి అర్థం కాక యూట్యూబ్లో వాళ్ళు కూడా తయారు చేస్తున్నారు. యూట్యూబ్లో మొదటిగా పిల్లోడిని ఇలా పెట్టాలి, హల్లెలూయా అలా సాలా చేయించామంటే యూట్యూబ్ చూస్తారు ఎలా చేయించాలి సాలు. నువ్వు అలా చేయకే, యూట్యూబ్ చూడ. కొంతమంది ఏం చేయాలని ఇప్పుడు ఏం అర్థం కావట్లేదు. కొబ్బరి పచ్చడి ఎలా చేయాలని కూడా యూట్యూబ్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. రోజు చేసే కొబ్బరి పచ్చడి దరిద్రం కాకపోతే తెలీదా, చండాలం కాకపోతే. ఏదో దమ్ బిర్యానీ అంటే మనకు రాదు, ఏదో దాన్ని చూడొచ్చు, కొద్దిగా ఫాలో అవచ్చు, అయితే తెలిసిన వాళ్ళు ఉన్నారనుకో మేధావులు బిర్యానీ విషయంలో, అది వేరే విషయం. మనకు తెలియదు కదా, అలాంటి వాటికి వెళ్ళినా పర్వాలేదు. పుదీనా పచ్చడి మొత్తం కలిపి ఉడకబెట్టి మిక్సీలో వేసేసి తిప్పేసి ఉప్పు వేసుకుని తినేయడమే, అన్నంలో వేసుకుని. ఎంతేముంది, మనం ఎప్పుడైతే స్పెషల్గా చేయడం మొదలెట్టో రోగాలు అప్పుడే మొదలైపోయినాయి, అన్ని రోగాలు వచ్చేస్తున్నాయి కదా. మా చిన్నప్పుడు ఏం లేదు, మొత్తం కోసేసి మొత్తం ఒకేసారి వేసేసి ఉడకబెట్టేసేవాళ్ళు. అది వేడిగా అన్నంలో వేసుకొని అలాగే అంత సంగటి అది వేసుకొని శుభ్రంగా తినేసేసి వెళ్ళిపోయి చర్చికి 8 గంటలకు కూర్చుంటే 4 గంటలకు వచ్చే చర్చి నుంచి. నీకు ఇంకో అరగంట అవగానే చూస్తుండే మాస్టర్ అలా ఉండేది. అప్పుడు తిండి అప్పుడు బాగుండే కదా, ఇప్పుడు కూడా బాగుంటాయి అలా చేస్తే. దానిని తన ఎదుట నిలబెట్టుకోవడానికి ఎవరిని సంఘాన్ని, తన ప్రియురాలని, తన సుందరిని. ఎవరి సుందరి, ఎవరి నారీమణి అంటే ఇదిగో ఈమె కోసమే ఈయన ఇంత పని చేసింది. చూడండి, నిష్కలంకులము మనము ఎంత మాత్రము కాదని ఒప్పుకోవలసిన అవసరత ఉన్నప్పటికీ ఆయన మనకు ఆపాదించే నీతి న్యాయాల వలన, ఆయన మనకిచ్చేటువంటి నీతి న్యాయాల వలన మన యొక్క మచ్చ, మన కళంకము అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. వినండి, ఆయన మనకిచ్చే నీతి న్యాయాల వలన మనమేమవుతామంటే ఆ కళంకం పోయి పరిశుద్ధులు అవుతాం. నీకు నువ్వుగా, నాకు నేనుగా, మనంగా పరిశుద్ధులు కాలేము. తర్వాత ఇంకో మాట, 6వ అధ్యాయం 4వ వచనంలో ఇంకొకసారి ఆయన అంటాడు, నా సఖి. ఏందండి మాట, నా సఖి నీవు తిర్సా పట్టణము వలె అందాల రాశివి అంటున్నాడు. ప్రభునందు ప్రియమైన వలరా, తిర్సా పట్టణము అందమైన పట్టణం అంటారు. ఈ పట్టణాన్ని ఇశ్రాయేలు వారు రాజధానిగా ఎంచుకున్నారు. ఈ పట్టణాన్ని, తిర్సా పట్టణాన్ని. తిర్సా పట్టణము వలె నీవు అందమైన దానవు, సుందరమైన దానవు. 7వ అధ్యాయంలో అంటాడు, 6వ వచనంలో, నా ప్రియులారా, ఏం మాట, ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన, అతి మనోహరమైనదప్ప. ప్రభువుకి మనం మనోహరమైన వాళ్ళమా? నేనా? ధర్మశాస్త్రం గుర్తుందా? 10 ఆజ్ఞలు గుర్తున్నాయా? అబద్ధం ఆడవద్దు. ఉదయం లేచేసే పనులు ఇయ్యగా నేను మనోహరమైన దాననా, నేను మనోహరమైన వాడనా ప్రభువుకి? ప్రభు అంటున్నాడు, నా సుందరి, నీవు నాకు అతి మనోహరమైన దానవు.
ప్రభుకి నువ్వు నేను మనము రక్షణ పొందిన వారు, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి వారు ఎవరంటే మనోహరమైన వారు. కొన్నిసార్లు మనము ఇతరులకు ఎలా కనిపిస్తాం? మనోహరమైన వాళ్ళకి కనిపించం మనం కదా. వాళ్ళు మనల్ని చూడగానే ముఖం వేరేలా పెట్టేసుకుంటారు కదా. మనుషులు ఈ మధ్య చాలా తేడా అయిపోయారు. కనబడితే మాత్రం వెళ్ళిపోగానే పోయాడా, కనబడితే మళ్ళీ ఎదురుగా వస్తే ఎంత భయంకరం ఉంది సార్. మనుషులు హావభావాలు మారిపోతున్నాయి. ఆ రోజుల్లో కపటం లేకుండా ఉండేవాళ్ళు మనుషులు. కపటం ఎక్కువైపోయింది. కపటం అంటే నకిలీ. దాని చక్కని పర్యాయ పదం ఏంటంటే నకిలీ, ప్లాస్టిక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు. వాళ్ళు ఎవరన్నారు, పాస్టర్ గారు మీ సూట్ చాలా బాగుందండి అన్నాడు. ఏఐ సూట్ అది అన్నారు. పాస్టర్ గారు బాగానే సూటు గీటు కొన్నారనుకుంటున్నారు. కాదు, కానే కాదు. నెంబర్ వన్ సూట్ వేశారు పాస్టర్ గారు. పల్లె ఉందండి, మీకు మంచి కలర్ తీసుకున్నారు. కలర్ కాదు, పాడు కదా. చాలా బాగుందా? ఏలోకి వెళ్ళిపోతుంది. ఏలోకి వెళ్ళిపోవడమే. ఇక వీళ్ళరా కళం ఆ నకిలీ అనేటువంటిది మన జీవితంలో కనిపించకూడదు. నకిలీగా ఉండకూడదు. నువ్వు ఎలా ఉన్నావు అలా ఉండు. నీకు లాస్ అయినా పర్వాలేదు, నష్టం వచ్చినా పర్వాలేదు, కొంచెమే వచ్చినా పర్వాలేదు. కొంచెంలో నువ్వు యథార్థంగా ఉండు. కొంచెంలో ఎంత వచ్చిన యథార్థంగా ఉండు. మీకు విషయం తెలుసా, ఇంతనే దేవుడు దీవిస్తాడు. ఇంతలో యథార్థంగా ఉండు. అటు ఇటు వెళ్ళి మొత్తం తెచ్చి ఇంట్లో పెట్టుకోవద్దు. ఇంతలో నమ్మకంగా ఉండు. నేను 31st నైట్ అనుకుంటా ఒక మాట చెప్పాను. ప్రసంగి గ్రంథంలో ఉంది కదా, బుక్కావని తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడ్డ వాసన కొట్టుచున్నది. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉండిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టేస్తుంది. కొంచెమే మనల్ని పాడు చేసేది ఏంటో తెలుసా? కొంచెమే. కొన్నిసార్లు ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు చిన్న స్వరం ఏదైనా పడుతుంది అని, ఆ కొంచెమే, ఆ చిన్న మాట మనం రిసీవ్ చేసుకునేది వేరుగా ఉంటుంది. ఇంకైతే చిన్న చిన్న దగ్గర మనం ప్రార్థన చేసుకుని వెళ్ళేటప్పుడు వేరుగా ఉంటుంది, దీంతో వెళ్తే వేరుగా ఉంటుంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా అన్నాడు, ఈ స్థలం ఎటువంటిదంట? ఈ స్థలము సుందరమైనది, చాలా సుందరమైనది. రాజుల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. మొదటి రాజులు 16:6 ఏమనుంది ఒకసారి? మొదటి రాజులు 16:6. ఎలా రాజాయను ఇదిగో ఈ మాట. తిర్సా ఇశ్రాయేలుకి రాజధాని, రాజులు నివసించే స్థలం. రాజులు నివసించేవి ఎలా కట్టుకుంటారు? చాలా చక్కగా కట్టుకుంటారు. ఆయన సంఘాన్ని ఎలా పోలుస్తున్నాడంటే, నువ్వు తిర్సా పట్టణం వలె అందమైన దానం. ప్రభునందు ప్రియమైన వలరా నారీమణి సుందరి, ఇదిగో నీకు కనులు మూసుకున్న దానివైతే జతకాళ్ల మందలు నీకు కనపడవు. అది నీకు తెలియకపోయినా మందల అడుగుజాడలను బట్టి పొమ్ము, మంద కాపరుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుము. ఇది అప్పగించే పని అన్నాడు. మంద కాపరుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపు. సొలొమోను ఈ మాటలు షోలంబితో చెప్తా ఉన్నాడు.
క్రీస్తు ప్రభు వారు అంటారు పేతురుతో, నా గొర్రెలను మేపు. గొర్రెలను మేపే పని ఎవరిది? మరి మీరేం చేస్తారు? విశ్వాసులకి, పాస్టర్ల కన్నా విశ్వాసులకి వాక్య తెలివి ఎక్కువ. విశ్వాసులకి వాక్య తెలివి ఎక్కువ. ఎందుకంటే ఈ పాస్టర్ గారు ఒక్కడే కాదు, 100 మంది పాస్టర్లు చెప్పి అయినేస్తుంటారు వీళ్ళు. అక్కడ పాయింట్లు, ఎక్కడ పాయింట్లు, ఎక్కడ పాయింట్లు, అక్కడ పాయింట్లు మొత్తం బ్రెయిన్లో ఉంటాయి. ఏది కావాలంటే అది వేసేస్తూ ఉంటారు. టక టక టక. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనము ఎన్నో పనుల మీద బిజీగా ఉన్నా మందనం మేపే పనిలోకి వెళ్ళాలి. ఏం చేయాలా? మందనం మేపే పని. మందనం మేపే పని ఎవరిది? అదిగో మళ్ళీ అదే అంట. మందనం మేపే పని మాది కాదు కాదా? కాదా? నీ పని కాదా? నీ వెళ్ళి ఒకరిని బలపరచచ్చుగా, 1-2 మాటలు చెప్పచ్చుగా, దేవుని మాటలు. ఎప్పుడన్నా ఎవరిదానికి వెళ్ళి కూర్చొని గంటసేపు మాట్లాడి వాళ్ళు ఏదో టీయో బిస్కెట్లు ఇస్తే అయ్యి తినేసి వెళ్ళిపోతారు. వెళ్తారు, చిన్న ప్రార్థన చేసి వెళ్తా అన్నారు ఎప్పుడన్నా? చిన్న ప్రార్థన చేసి వెళ్తాను, 2 మాటలు ప్రార్థన చేసి వెళ్తాను. ప్రార్థన చేస్తాను, చెయ్యి 2 మాటలు ప్రార్థన చేశారు ఎప్పుడైనా? ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టిందంతా తినేస్తారు. ఇంకేమైనా లేదా అన్నట్టు చూస్తాం. 2 మాటలు ప్రార్థన చేయి, 2 మాటలు దేవుని మాటలు చెప్పు. అంతా మాట్లాడతారు. అసలు వైఎస్ఆర్, జగను, అసలు కేటీఆర్, రేవంత్ రెడ్డి, నరేంద్ర మోడీ, మొత్తం దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు అన్నీ మాట్లాడతారు. పోనీ మాట్లాడేసాం, అయిపోయింది. 2 దేవుని మాటలు, 2 దేవుని మాటలు, 2 మాటలు, 2 వాక్యాలు చెప్పు. బైబిల్ తీ, ఇక్కడ ఏమనుందో తెలుసా? ఒక్క దేవుని మాట పంచుకో అన్నాడు. మందన మేపు, మందని కాయి. అపోస్తుల కార్యము గ్రంథం 20వ అధ్యాయం 35వ వచనంలో ఏమంటున్నాడు? శిష్యులను 20వ అధ్యాయం 35వ వచనం 35, మీరును ఇలాగ ప్రయాసపడి. అది హలో, బలహీనులను ఏం చేయాలా? ఆ వ్యక్తి ప్రార్థనకు రావట్లేదు, నువ్వేం చేయాలి? డ్యూటీ నుంచి వచ్చేసావు, ఏం చేయాలి? తినేసేసి ఇక పట్టుకోవాలి, ఇక స్నానం చేసి మంచం ఎక్కుతారు, ఇక అలా దిండేసుకొని గోడకి ఇలా వాడుకొని ఎవరి మీద ఉంటారు. ఇక ఓ ఎవరి దగ్గర నేను 2 మాటలు చెప్పు, 2 మాటలు, 1 మాట చెప్పు. ప్రార్థన చేసుకుని వెళ్ళు. వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దామా? ఎవరికో బాగాలేదు తెలిసింది గ్రూప్లో, ఫోన్ చేయి, 1 మాట ఫోన్ చేయి, 1 మాట ఫోన్ చేయి. ఎలా ఉన్నావు సిస్టర్, తమ్ముడు? ప్రార్థన చేస్తున్నావు, ధైర్యంగా ఉండి, ఏం కాదు. నేను ఎక్కడికో వెళ్తే అక్కడ వాళ్ళు అంటున్నారు, ఫలానా సిస్టర్ నాకు ఫోన్ చేసిందండి, ఆవిడ ఎప్పుడు ఫోన్ చేస్తూ ఉంటుంది. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. సంఘంలో రక్షించబడి బాప్తీసం తీసుకుని నీ బాధ్యత ఏంటి? నాకెందుకు, నాకు చేశారేంటి నేను చేయడానికి, మా ఇంటికి వచ్చారేంటి మీరు రావడానికి? ఏముంటాయా? వాళ్ళు చేయలేదు, వాళ్ళు రాలేదు, నువ్వు చెయ్యి. నీది క్రీస్తు మనసు కాదా? నువ్వు చెయ్యి. పోనీ చేయలేదు అంతదేని మా ఇంటికి రాలే ఎవడు, నాకు బాగాలేకపోతే. నేను మాత్రం బాగాలేకపోతే బండి వేసుకుని రావడమే. పాస్టర్ గారు రాలేదు చూసావా, ఎంతవరకు ఫోన్ చేయలేదు చూసావా, ఇప్పుడు నేను కూడా అనుకోను నేను రాలేదు చూసావా. అది కాదు. వాటన్నిటికీ శుభం పలకండి, వాటన్నిటికీ శుభం పలకండి. వాళ్ళు రాలేదు, వాళ్ళకి ఏదో ఇబ్బంది, పోని. వాళ్ళు మనసు కట్టిపరుచుకున్నారు, పోని అన్నాంగా. మా అపరాధములను నీవు క్షమించిన ప్రకారము మేము కూడా, నువ్వు కూడా ఏం చేస్తావంటే, మేము ఎలాగ వాళ్ళు ఫోన్ చేయకపోతే మేము ఫోన్ చేయమో, నువ్వు కూడా అలాగే చెయ్యి ప్రభువా. ఆమేనంటే అలాగూ. నువ్వు మమ్మల్ని క్షమించే విషయంలో మాత్రం రాజీ పడద్దు, పొరపాటును కూడా మమ్మల్ని, దాని అర్థం అదే నానవు.
అలా చూస్తున్నారండి నా సాయి. నీవు కొలుచు కొలత చొప్పునే. హల్లెలూయా. మనల్ని ఎవడు కాపాడేది? నిన్ను కాపాడడం కష్టమే. నువ్వు ఎలా కొలుస్తావో చూసుకో. ఇతరుల విషయంలో నీ కొలత ఎలా ఉందో చూసుకో. అదే కొలుస్తావు, అదే కొలుస్తావు. దేవుడు ఎవరిని కూడా ఎక్స్క్యూజ్ చేయడు. రక్తంతో కడిగేశాడు, ఇక నడిచే పని నీది. గుర్తుపడతా వెళ్ళిపోవడమే. రాంగ్ రూట్లో వెళ్ళావా, ఆగు, ఇటు కాదు ఇటు వెళ్ళా అని చెప్తా ఉంటాడు. ఆ ప్రభు ఎప్పుడు చేస్తాడో నాకంటే ఏం చేస్తాడు? ఇంకేం చేయాలి? ప్రియులారా, నేను ముగిస్తా ఉన్నాను అంటున్నాడు. ఏమనుందండి అక్కడ చదివారు కదా, ఇలా ప్రయాసపడి బలహీనులను సంరక్షించాలని. పోతా పోతే ఏం చేయాలి? ఒక 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 అర డజన్ ఆపిల్స్ తీసుకెళ్ళండి, ఒక అర డజన్ అట్టిపళ్ళు తీసుకెళ్ళండి. ఎంత? 30 రూపాయలు. ఓ బిస్కెట్ పేరు తీసుకెళ్ళి. ఏమిలా, ఇంకా ఏం పెట్టలేదేంటి? ఇలా చూస్తూ ఉంటారు కదా. పుచ్చుట కంటే పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యం, ఇచ్చుట ధన్యం. రీలరా ఇంకా అంటాడు 14:1 రోమపత్రిక. విశ్వాస విషయమై అది బలహీనమైన వారిని ఏం చేయాలా? చేర్చుకో. ఎవరు బలహీనంగా ఉన్నారు? బలహీనంగా ఉన్నారా సంఘంలో? సంఘంలో బలహీనలు అంటే ఎవరు? ఇలా ఉండేవాళ్ళ కాదు. చర్చికి రావట్లేగా, సరిగా ప్రార్థనకి రావట్లేదుగా, దూరంగా ఉంటున్నారుగా. రావడానికి వాళ్ళకి కొంచెం ఏదో బిజీ, ఏదో డ్యూటీ అనుకో. రారు ఎప్పుడు అనకు, పోనీ ఏదో రావట్లేదు, బిజీగా ఉన్నారేమో, వాళ్ళ కుటుంబ పరిస్థితులు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అనుకో. అప్పుడు నువ్వేం చేయాలా? 14:1 చేర్చుకో. ఇంకా అయినా అదిగో చూసారా, ఇక దాని గురించి పెద్ద మీటింగ్. రాలేదే? రోగమే ఏమొచ్చింది? గొడవ పెట్టుకోద్దామా? అవునమ్మా, పని ఉందా? అలా ఉండకూడదమ్మా, నువ్వు రావా మందిరానికి. నా మాట ప్రభు నేను ఖచ్చితంగా క్షమిస్తాడు. ఏ విషయంలో బలహీనరాలు ప్రభు సాయం చేస్తాడు. ప్రభు ప్రేమగల 2 మాటలు చెప్పు, బంగారం లాంటి మాటలు. నీ మాటలను బట్టి వాళ్ళకి ఎంతో ధైర్యం వచ్చేస్తాయి. ఒక్క మాట తెలియకుండా వాళ్ళ ప్రాణము తెప్పరెళ్ళ చేస్తుంది, వాళ్ళకు ఊత దొరుకుతుంది, ధైర్యం వచ్చేస్తుంది. ఒక్క మాట చెప్పు. ప్రియులారా, నేను ముందుకు వెళ్ళని సమయం టైం అయిపోయింది కాబట్టి ఆయన మనకిచ్చిన పేరు ఏంటంటే ప్రాణేశ్వరి, నారీమణి, సుందరి. నీ యందు నాకు కలంకం లేదు. బాబోయ్, నా దగ్గర కలంకం కనపడదు, మొత్తం కలంకమే కదా. మనల్ని మనము ఇలా చూసుకుంటే మనలో కనపడేదంతా కలంకమే. ప్రభు తన ప్రేమ కలిగినటువంటి కనులతో ఆయన ఎలా చూస్తాడు? నువ్వు కలంకం లేని వ్యక్తివి. ఆయన మనకి ఎంత భాగ్యం ఇచ్చినప్పుడు మనం ఎంత లోపడాలి దేవునికి. నాలో ఆయన కలంకం చూడడం లేదు, నీలో కలంకం చూడడం లేదు. ఆయన తన రక్తం చేత కడిగినటువంటి అదిగో ఆ పక్కలో ఆ ప్రక్కటిలో నుంచి వచ్చిన నారీమణిని చూసినట్లుగా తన రక్తములో నుండి, తన మాంసములో నుండి వచ్చినటువంటి ఆ నారీమణిని చూసినట్లుగా ఆయన చూస్తున్నాడు. సంఘం ఎక్కడ పుట్టిందంటే ఆయనలో పుట్టింది. నువ్వు నేను ఎక్కడ పుట్టావు తెలుసా? ఆయనలో పుట్టావు. అంటా ఉంటారు ఆయన ద్వారా మేము, ఈయన కాదు, ఈయనలో మనం పుట్టాము. ఈయన వాళ్ళు ఏదో పని చేశారంతే, వాళ్ళు ఏదో పని చేశారు. ఆయనలో మనం పుట్టాము. ఆయన మన ప్రాణప్రియుడు, మన రక్షకుడు. అదిగో పలానా సేవకుడు వాక్యం చెప్పాడు, రైటే. ఆయనలో మనం పుట్టాము, ఆయన బిడ్డలం, ఆయన కుమారులం, ఆయన కుమార్తెలం. ఆయనకు విధేయులం అవుదాం, కలంకం లేని వారికి 2026లో ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలను దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకునండి. ఆయన మనకిచ్చిన ఆధిక్యత, ఇచ్చిన భాగ్యం
ఎంత గొప్పదో, ఎంత గొప్పదో. ఆయన మనలో కళంకం చూడడం లేదు, మనలో ముడత చూడడం లేదు, మచ్చ చూడడం లేదు. ఆయన మనల్ని పరిశుద్ధపరచడానికి, నిర్దోషులుగా చేయడానికి తన స్వరక్తాన్ని అంతా దారిపోసాడు. తన రక్తాన్ని, తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. ఆయన తన రక్తాన్ని పెట్టుబడిగా పెట్టాడు. ఆయన నీ కొరకు వెల చెల్లించాడు. 2026 సంవత్సరంలో ప్రభువా, నేను నీ కొరకు నమ్మకమైన సాక్షిగా, నమ్మకమైన వ్యక్తిగా సాగిపోవడానికి సహాయం చేయండి. నన్ను బలపరచండి, నన్ను స్థిరపరచండి, ఆత్మలో వర్ధిలింప చేయండి ప్రభువా. క్రీస్తులో నన్ను వర్ధిలింప చేయండి, మీలో నన్ను బలపరిచి నడిపించండి ప్రభు అని చెప్పి ప్రార్థన చేద్దాం. ఎన్నో విషయాల్లో నేను బలహీనుడిని, ఎన్నో విషయాల్లో నేను ఓడిపోయిన వ్యక్తిని, ఎన్నో విషయాల్లో నేను తప్పిపోయిన వ్యక్తిని. ప్రార్థన చేస్తావా? నోరు తెచ్చి ప్రార్థన చేస్తావా? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ స్వరం నీ చెవికి వినబడేటట్టు ప్రార్థన చేయి. నీ స్వరం నీ చెవికి వినపడాలి. నువ్వు చేసే ప్రార్థన ఇదిగో మనసులో చేస్తున్నాను అనొద్దు. నీ స్వరం నీ చెవికి వినపడాలి. నువ్వు చిన్నగా చేయి, నీ స్వరం నీ చెవికి వినబడేటట్లు. ప్రభువా, నేను ఎన్నో కళంకాలు, ముడతలు, మచ్చలు, డాగులు కలిగినటువంటి వ్యక్తిని నీ రక్తం చేత నన్ను కడగడం ద్వారా ఇదిగో నన్ను, ఇదిగో నారీమణి సుందరి అని సంబోధించడం నా హృదయానికి ఎంతో తృప్తిని, సంతోషాన్ని ఇస్తుంది. ప్రభువా, నేను దీనికైతే పాత్రుడిని కాను, పాత్రురాలిని కాను, యోగ్యుడిని కాను, అర్హురాలిని కాను, అర్హుడిని కాను. నీ ప్రేమ ఎంత గొప్పది ప్రభువా. నా దేవా, నా ప్రభువా, నా కొరకు నువ్వు చేసిన త్యాగాన్ని బట్టి నాకు ఈ ఆధిక్యత కలిగింది ప్రభువా. మునుపు దూరస్తుడిని ప్రభువా, మునుపు చెడిపోయిన వాడిని, పడిపోయిన వాడిని వ్యక్తిని ప్రభువా, నాకు ఇచ్చిన భాగ్యం ఎంత గొప్పది అయ్యా. ఇదిగో నీ సన్నిధిలో 2026 సంవత్సరంలో నీ కొరకు నమ్మకంగా సాగిపోయే భాగ్యాన్ని నాకు మీరు దయచేయండి. నా కుడి చేతిని మీరు పట్టుకోండి, నా కుడి వైపుని మీరు ఉండండి, నన్ను బలపరచండి, నన్ను నడిపించండి, నా అడుగులు స్థిరపరచండి ప్రభువా. ఎన్నోసార్లు ప్రభువా స్థిరంగా ఉండాలనుకుని తప్పిపోయాను, ఎన్నోసార్లు ఓడిపోయాను, ఎన్నోసార్లు బలహీనుండి అయిపోయాను ప్రభువా. నిలవాలనుకొని నిలవలేకపోయాను ప్రభువా, కొనసాగాలనుకొని కొనసాగలేకపోయాను ప్రభువా. ఎన్నోసార్లు ప్రమాణం చేసి తప్పిపోయాను ప్రభువా. ప్రభువా, నా ప్రమాణాలన్నీ కూడా పాడైపోయినాయి ప్రభువా. దయతో క్షమించండి. ఈ సంవత్సరం నన్ను స్థిరపరిచి ఈ కొరకు నమ్మకమైన సాక్షిగా చేయండి ప్రభువా. నన్ను బలపరిచి నీ మాట విన్నప్పుడు నా హృదయం కఠినం అవ్వడం కాదు, నా హృదయం మెత్తం చేయబడ్డానికి సాయం చేయండి అని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన నాయన, ఎంత ప్రేమ కలిగిన దేవుడు ప్రభువా, ఎంత దయగలిగిన వాడు ప్రభువా. నీ వంటి వారు ఒక్కరునూ లేరు ప్రభువా. నీలా ప్రేమించేవారు లేరు ప్రభువా. మా గురించి నీలా ఆలోచించేవారు లేరు ప్రభువా. నీలా మమ్మల్ని ప్రభువా నడిపించేవారు లేరు ప్రభువా. ఈ ప్రేమ కొరకే స్తోత్రాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా. చాలాసార్లు ప్రభువా నాకు నేనుగా నమ్మదగిన వాడిగా లేను, నీవైతే నాయన నీ కృపలో భద్రపరిచి ఇంతవరకు సజీవులుగా ఉంచి మీరు ఇచ్చిన భాగ్యము కొరకే స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఇక ముందు ప్రభువా నమ్మకస్తులమై సాగిపోయే కృపను మీరు మా దయచేసి నడిపించండి. ఈ నిర్ణయం తీసుకొని ఈ ప్రార్థన చేస్తున్న ప్రతి నీ బిడ్డను కూడా ప్రభువా మీరు ముద్రించండి, భద్రపరచండి. దేవా, మీ సన్నిధిలో స్థిరులు కదలని వారు ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ నీ ఆసక్తులై ముందుకు సాగిపోయే భాగ్యాన్ని దయచేయమని, దయకి కృపకి మమ్మల్ని మా కుటుంబాలను అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.